కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం చేరుకోనున్నారు. 2 రోజుల పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చేలా పని చేయాలని నేతలకు కేడర్కు చంద్రబాబు సూచించనున్నారు. సాయంత్రం కుప్పంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. మరోసారి కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా అని నిరూపించేలా కార్యకర్తలకు సమాయత్తం చేస్తున్నారన్నారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పర్యటన కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గం టీడీపీ జెండాలతో పసుపుమయంగా మారిపోయింది. చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలోకి చేరుకోబోతున్నారు. ఈవేళ రేపు 2 రోజులు కూడా ఆయన కుప్పంలో పర్యటించబోతున్నారు. పర్యటించిన తర్వాత ఆయన 27వ తేదీ పలమనేరు నియోజకవర్గం పరిధి నుంచి ప్రజాగలం కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నారు. ఈ కుప్పంలో 2 రోజుల పర్యటనకు సంబంధించి ఏదైతే చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఈవేళ సరిగ్గా 11 కాలకు ఆయన పిఎస్ మెడికల్ కాలేజీలో దిగబోతున్నారు. ఇక్కడ దిగిన తర్వాత కుప్పం పట్టణంలో ఉంటే పాతపేటలోని ఏదైతే ఆర్యవేశ కళ్యాణం దేవాలయం ఉందో కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాబు నగర్ లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడ పార్టీ శ్రేణులతో నాయకులతో కూడా ప్రత్యేకించి సమావేశము నిర్వహించిన తర్వాత అనంతరం అక్కడ మహిళలతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నము 3-3:30 గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన ఏదైతే సాయంత్రము 7 గంటలు ఉందో ఆ 7 గంటల ప్రాంతంలో స్థానికంగా ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు సంబంధించి ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మరొకమారు పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ విధంగా ఆయన ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా 4 సార్లు అంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క సారి ప్రత్యేకించి నాయకులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇంటింటా ప్రచారంతో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా ఎక్కడి నుంచే కూడా ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి గత నెల 26వ తేదీ అందరినీవా కాలువ నీటిని ప్రారంభించినటువంటి నేపథ్యంలో వారం కూడా గడవక ముందే నీరు కాలువల ద్వారా ఎండిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన రేపు ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి నీటిని ప్రారంభించారో రామకుప్పం మండలం రాజపేట వద్దకు చేరుకుని అక్కడ నీటి కాలువను కూడా పరిశీలించబోతున్నారు. మరి ఈ విధంగా ఆయన ఈ 2 రోజులు కూడా ఇక్కడ కుప్పంలో ఎన్నికల ప్రచారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా ఎప్పటికప్పుడు కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపైన ఎదురుదాడికి దిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే పార్టీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినట్టు పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. మరికొద్ది సేపట్లో ఆయన పిఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ లో దిగబోతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ మనోహర్.